ఈ 11 వచనాలు మనం చదువుతాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఈ రాత్రి మాటలు వినండి. యేసు ప్రభువారిని చూడటానికి, యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయనను చూడడానికి మొట్టమొదట పరలోక సైన్య సమూహం దిగి వచ్చిందట. మీరు ఆ మాటలు లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తారు. దేవదూతలే యేసు ప్రభువును చూడడానికి భూమి మీదకి దిగి వచ్చారట. వచ్చి వారు దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆయనను దర్శించారని లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తారు. రెండవది, గొర్రెల కాపరులకు దేవదూత కనిపించి, గబ్రియేలు దేవదూత, ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడని చెప్పినప్పుడు గొర్రెల కాపరులు యేసు ప్రభువును దర్శించటానికి వెళ్ళారని లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీరు చూస్తారు. మూడవది, యేసు ప్రభువును చూడడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు అని ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మీరు చూస్తారు. వారు చాలా దూరము నుంచి ప్రయాణం చేసి, చరిత్రను మీరు చూస్తే దాదాపు 2 సంవత్సరాల ప్రయాణం చేసి యేసు ప్రభువును చూడడానికి వచ్చారట. వారు వచ్చి హేరోదు రాజుని అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అంటే హేరోదుకు ఒక విధమైన భయం పుట్టుకొచ్చింది. అప్పటికి యూదులను పరిపాలన చేసే రాజుగా హేరోదు ఉన్నాడు. నేను రాజుగా ఉండగా మరొక రాజు పుట్టటమా అని ఈ జ్ఞానులతో హేరోదు రాజు చెప్పింది ఏంటనంటే, మీరు వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో చూసి రండి. ఆ మాట నాతో చెబితే నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తానని కపటముగా వారితో చెప్పాడని బైబిల్లో మీరు చదువుతారు. అయితే వారు వెళ్తూ ఉన్నప్పుడు దేవదూత వారికి కనిపించి హేరోదు రాజు దగ్గరికి మరలా వెళ్ళొద్దని వేరొక మార్గములో వారిని తీసుకొని వెళ్ళినట్టుగా వాక్యంలో చదువుతారు. వారు యేసు ప్రభు ఉన్న చోటికి రావటానికి నక్షత్రం వారికి దారి చూపించింది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎవరు దారి చూపించారు? నక్షత్రం దారి చూపించింది. వారు ఈ లోక సంబంధమైన జ్ఞానులే కానీ వారికి ఉన్న జ్ఞానము, శాస్త్రములు తెలిసిన వారే కానీ వారికి ఉన్న శాస్త్ర పరిజ్ఞానం యేసు ప్రభు ఉన్న చోటికి వెళ్ళడానికి అది పని చేయలేదు, ఉపయోగపడలేదు. ఆ జ్ఞానం సరిపోలేదని రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాన అనేక మంది ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారే, వారు అనేక విషయాల్లో నిష్ణాతులే, పేరు కలిగిన వారు, ప్రఖ్యాతి కలిగిన వారు, ఇంకా చెప్పాలనంటే ప్రావీణ్యత కలిగిన వారు. చాలా విషయాలు వారికి బాగా తెలుసు. ఈ దినాన మనిషికి ఏం తెలుసు అని అంటే ఆకాశానికి ఎక్కి వెళ్ళిపోవటం బాగా తెలుసు. స్తోత్రం. చంద్రమండలం మీద కూడా అడుగు పెట్టగలుగుతాడు. సముద్ర దిగంతాలకు వెళ్ళి వచ్చేయగలడు. ప్రపంచాన్ని కొన్ని గంటల్లో చుట్టి వచ్చేయగలడు. అంత జ్ఞానం మనిషికి ఉంది. ఇంత జ్ఞానవంతుడే కానీ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి చేరే దారి తెలియక, నిజ రక్షకుడైన నిజమైన దేవుడైన ప్రభువును చేరే విధానం తెలియక ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. ఆ దినాన తూర్పు దేశపు జ్ఞానులను నక్షత్రం యేసు ప్రభు దగ్గరకు నడిపించినట్టుగానే ఈ దినాన దేవుడు కొంతమందిని నక్షత్రములుగా ఏర్పాటు చేసి యేసు ప్రభు దగ్గరకు వారిని నడిపించే వారిగా ఆయన చేశాడని ఈ రాత్రి మీకు నేను తెలియచేస్తున్నాను. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం ఏం చెప్తుందనంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్టుగా ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు ఆకాశములోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు.
వారి నక్షత్రముల వలె నిత్యము ప్రకాశిస్తారని వాక్యం చెప్తోంది. ఈ ప్రాంతంలో మిమ్మలను యేసు ప్రభు దగ్గరకు నడిపించడానికి, యేసు ప్రభువులో ఉండి మీరు ఆత్మీయంగా బలం పొందడానికి ఒక నక్షత్రాన్ని ఈ ప్రాంతంలో దేవుడు మీ కొరకు ఏర్పాటు చేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతకుముందు యేసు ప్రభు తెలిసేమో మీకు, కానీ యేసు ప్రభువును ఆరాధించడానికి మీకు దారి చూపించే ఒక నక్షత్రంగా దేవుడు తన సేవకుడిని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. స్తోత్రం. అర్థమైందో అనుకుంటున్నాను మీకు. స్తోత్రం. మీకు ఒక నక్షత్రాన్ని, యేసు ప్రభువు చెంతకు నడిపించే నక్షత్రాన్ని దైవ సేవకుడిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయన మీకు యేసు ప్రభువును గురించి మీకు బోధించి, యేసు ప్రభువును గురించి మీకు మరింత వివరంగా తెలియచేసి మిమ్మలను ఆత్మీయంగా బలపరుస్తారు. ఎందుకు దైవ సేవకుడే యేసు ప్రభువులో బలపరచడానికి అవసరం? చదవడం వచ్చి కనుక బైబిల్ మేము చదువుకుంటే తెలియదా అని అడుగుతారేమో. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మంత్రి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతూ ఉన్నాడట. చదువుతుంటే దేవుని ఆత్మ పిలుపును ప్రేరేపించి నువ్వు త్వరగా ఆ మంత్రి ప్రయాణం చేస్తున్న రథం వెనక పరిగెత్తుకుని వెళ్ళి ఆ మంత్రితో మాట్లాడమని చెబుతుంటే, పిలుపు అనే దైవ సేవకుడు రథం వెనక పరిగెత్తుకుని వెళ్ళి ఆ మంత్రితో మాట్లాడుతున్నాడు. నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని. మంత్రి అంటారు, ఎవరైనా నాకు ఇది వివరంగా తెలియచేస్తేనే కానీ నాకు ఎలా తెలుస్తుంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవక్త మాట్లాడుతున్నది తన గురించి మాట్లాడుతున్నాడా లేక ఇంకెవరిని గురించి అయినా మాట్లాడుతున్నాడా అని అడిగినప్పుడు ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న ఆ విషయాలు యేసు ప్రభువును గురించని పిలుపు వివరంగా ఆ మంత్రికి తెలియచేసినప్పుడు మంత్రి యేసు ప్రభువును గురించి బాగా తెలుసుకొని, ఇదిగో నీళ్ళు బాప్తీసం పొందడానికి నాకు ఆటంకం ఏమైనా ఉందా అని ఆ వెంటనే బాప్తీసం పొందాడు. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని మీకు బోధించేవారు లేకపోతే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఏమడుగుతుందంటే, ప్రకటించేవారు పంపబడకపోతే వారు ఎలా వింటారు? దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి ప్రాంతంలో దేవుడు ఒక సేవకుని మీ కొరకు పంపించారు. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అది నా జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రం. అది ప్రకాశవంతంగా ప్రకాశించి, బైబిల్లో మీరు చదివితే ఆయన నక్షత్రం అని చదువుతారు. యేసు ప్రభు కొరకే పుట్టిన నక్షత్రం, యేసు ప్రభువును చూపించటానికే పుట్టిన నక్షత్రం, ఈ లోకములో అనేక మందిని ఆయన చెంతకు నడిపించిన నక్షత్రం. ఈ రాత్రి అలాంటి నక్షత్రం వలె మిమ్మల్ని కూడా నా ప్రభువు చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నేను నక్షత్రమును గురించి వివరంగా చెప్పటానికి మాటలు మీకు చెప్పట్లేదు, కానీ నక్షత్రం వలన మనం అనుభవించే వెలుగును గురించి ఈ రాత్రి కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. త్వరగా నా మాటలు ముగించి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. వెలుగు చాలా మంచిది అని ప్రభువు చెప్పారు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఈ సృష్టి అంతటినీ చేయడాన్ని మీరు చదువుతారు. ఆయన వెలుగు కలుగునుగాక అని చెప్పినప్పుడు వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూశాడంట. దేవునికే కాదు, మనుషులందరికీ వెలుగు చాలా మంచిదిగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీలో ఎవరికైనా వెలుగు, అబ్బా ఈ వెలుగు నాకు ఇష్టం ఉండదండి, నేను చీకటి అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పేవారు ఉన్నారా అని అంటే, ఉన్నా ఆశ్చర్యపడిన అవసరం లేదు. కొంతమంది చీకట్లోనే బ్రతుకుతారు, చీకటి బ్రతుకే బ్రతుకుతారు. వారు ఎప్పుడు కూడా ప్రజల్లో కనబడడానికి ఇష్టపడరు, చాటు మాటు జీవితాన్ని జీవిస్తారు. అటువంటి వారికి చీకటి చాలా ఇష్టం. వారిని బైబిల్ ఏమని చెప్తుందనంటే చీకటి సంబంధులు అని చెప్తుంది. కానీ ఎక్కువ మందికి వెలుగు ఇష్టం. వెలుగు లేకపోతే నడవలేం, వెలుగు లేకపోతే స్పష్టంగా మనం చూడలేం, వెలుగు లేకపోతే సంతోషంగాను ఆనందంగాను మనం బ్రతకలేం. అందుకని దేవుడు ఏం చెప్పాడనంటే వెలుగు మంచిదైనట్టుగా చూశాడట. ఈ రాత్రి వెలుగు చాలా మంచిది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ వెలుగు మన జీవితాల్లో ఏం తీసుకుని వస్తుందో నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. ఒక్కసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
చూడండి, 43వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుతుంటే కీర్తనకారుడు అంటాడు, నీ వెలుగును సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపిస్తాయి, అవి నీ పరిశుద్ధ పర్వతానికి నీ బలిపీఠం యొద్దకు నన్ను తీసుకొని వస్తాయి అని చెప్తున్నాడు. దేవుని వెలుగు అంటూ ప్రత్యేకమైన ఒక వెలుగు ఉంది. ఈ లోకంలో మనము చూచే ఈ వెలుగుల ఆ జిలుగులన్నీ అంతలో కనబడతాయి, అంతలో మాయమైపోతాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈ వెలుగులన్నీ, ఇప్పుడు ఈ మీటింగ్ అవుతుంది కనుక ఈ ఫ్లడ్ లైట్లు పెట్టారు. ఫ్లడ్ లైట్ల కాంతిలో మీరు నేను దగదగ మెరిసిపోతున్నాం కదా. మీలో చాలామంది వైట్గా ఉన్నారు, ఇంకా కాంతివంతంగా కనబడుతున్నారు. స్తోత్రం. కొంతమంది నాలాంటి రంగోళ్ళు ఉన్నారు, వాళ్ళేమో మామూలు అప్పుడు కనిపించరు, కానీ ఈ కాంతిలో కొంచెం తలతల్లాడుతున్నారు. ఎంత సంతోషమో. స్తోత్రం. హల్లెలూయా. ఈ వెలుగు ఒక గంట తర్వాత మీరు వస్తే ఈ వెలుగు మరలా ఉండదు, అది మరలా కనిపించదు. ఈ లోకములో కనిపించే వెలుగులు జిలుగులు అంతలో కనబడతాయి, అంతలో కనిపించవు, ఇక మాయమైపోతాయి. కానీ దేవుని వెలుగు ఉంది, ఆ వెలుగు నిత్యము మనలను వెలిగిస్తుంది, నిత్యము మనకు వెలుగునిస్తుంది, మన జీవితాలను వెలుగుమయంగా చేస్తుంది. అందుకనే ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతూ అంటాడు, నీ వెలుగును సత్యమును బయలుదేర చేయం, అవి నాకు త్రోవ చూపిస్తాయి. త్రోవ చూపించి ఎక్కడికి చేరుస్తాయనంటే నీ బలిపీఠం వద్దకు, నీ పరిశుద్ధ పర్వతం దగ్గరికి నన్ను తీసుకొని వస్తాయని చెప్తున్నాడు. ఈ లోకములో ఉన్న వెలుగులు ఒకవేళ మనుషుల్ని ఎక్కడికి నడిపిస్తాయో తెలియదు, ఎక్కడికి చేరుస్తాయో తెలియదు. అది వెలుగే కదా అని అనుకుంటూ ఆ వెలుగులో నడిచి చివరికి చీకటి ఆ మయంగా జీవితాన్ని చేసుకుంటారేమో మనుషులు. మీరు చూడండి, ఈ దినాన్న యవనస్తులు చెడిపోయే, యవనస్తులు తమ జీవితాలను పాడు చేసుకునే అనేకమైన స్థలాలు ఇలాంటి మహానగరాల్లో మనకు కనిపిస్తాయి. అక్కడ కూడా వెలుగులు జిలుగులు కనబడతాయండి. ఇలాంటి ఏమండి ఆ కుదురుగా ఉండే వెలుగు కాదు అది. అక్కడ ఎలాంటి లైట్లు కనబడతాయనంటే కనిపించి కనిపించకుండా రంగురంగుల వెలుగులు, రంగురంగుల లైట్లు అక్కడ కనిపిస్తాయి. ఆ వెలుగు ఎక్కడికి నడిపిస్తుంది అంటే నాశనానికి, నాశనం అనే గోతికి, పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ వెలుగును నా మీద ప్రకాశింపచేయి అంటాడు. స్తోత్రం. అది నన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే నీ బలిపీఠం యొద్దకు నడిపిస్తుంది, నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపిస్తుంది. నిజముగానే నక్షత్రం యేసు ప్రభు దగ్గరికి నడిపించినట్టుగా మనలను కూడా దేవుని సన్నిధికి, ఆయన పరిశుద్ధమైన పర్వతానికి, ఆయన బలిపీఠం యొద్దకు నడిపించే వెలుగు ఒకటి ఉందని బైబిల్ చెప్తుంది. ఆ వెలుగు ఎవరు అని అంటే 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుతుంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యం మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమే వెలుగై ఉంది. ఆ వెలుగు మన పాదాలకు వెలుగుగా ఉండి, త్రోవకు వెలుగుగా ఉండి మనలను దేవుని బలిపీఠం యొద్దకు నడిపిస్తుంది, ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గరికి నడిపిస్తుంది. ఈ దినాన్న దేవుని వాక్యం వినాలని, దేవుని వాక్యం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని మీరు ఆశపడుతున్నట్లయితే ఈ ప్రాంతములకు దైవ సేవకుడు ఉన్నారు, ఆయన మీకు వాక్యాన్ని బోధిస్తారు. ఆ వాక్యం మనల్ని దేవునికి మరింత దగ్గరగా చేస్తుంది, దేవుని సన్నిధిలో మనలను చేరుస్తుంది. మరి దేవుని సన్నిధిలోనికి చేర్చబడిన వారికి కలిగే లాభం ఏంటో, దీవెన ఏంటో, ప్రయోజనం ఏంటో మీకు జ్ఞాపకం చేయటానికి 16వ కీర్తన 11వ వచనం అంటుంది, జీవ మార్గమును నీవు నాకు తెలియచేస్తావు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వెలుగే ఆనందం, వెలుగే సంతోషం. అసలు వెలుగులో ఉండటమే మనకు చాలా ఇష్టం. కానీ ఈ వెలుగు ద్వారా, దేవుని వాక్యం అనే వెలుగు ద్వారా దేవుని సన్నిధికి, ఆయన బలిపీఠం దగ్గరకు, ఆయన పరిశుద్ధ పర్వతానికి మనం వెళ్తే సంపూర్ణమైన సంతోషాన్ని మన జీవితంలో అనుభవించగలుగుతాం. గమనించండి, ఈ లోకములో సంతోషం ఉంది, ఆనందం ఉంది.
మనుషులు కొన్ని విషయాల్లో సంతోషిస్తారు, కొన్ని విషయాల్లో బాగా ఆనందిస్తారు. మనుషులకి కొన్ని విషయాలు చాలా ఇష్టం. ఆ సంతోషం ఎంతసేపు ఉంటుంది అని అంటే, ఒక దైవజనుడు పాట రాసి పాడుతున్నాడు, కొత్త బట్టలు ఇచ్చే సంతోషం కొంతసేపే ఉంటుంది, ఇంకా పిండి వంటలు ఇచ్చే సంతోషం అది తిన్నంతసేపే ఉంటుంది. అలాగే ఈ లోకంలో మనకు చాలా కొత్త వస్తువులు అంటే ఇష్టం కదా, కొత్త ప్రదేశాలు అంటే ఇష్టం కదా. ఆ సంతోషం ఎంతోసేపు మన జీవితంలో అనుభవించలేం, ఉండదు, కనబడదు. కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని ఈ రాత్రి మీరు పొందుకోవాలని నేను మనసారా కోరుతూ ఈ మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒక్కసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమండి, ఆ సంతోషం మనం పొందాలి, ఆ సంతోషం అనుభవించాలంటే మనం దేవుని సన్నిధికి చేరగలిగిన వారిగా ఉండాలి. దేవుని వాక్యం చేత నడిపించబడాలి. దేవుని వాక్యం అనే వెలుగు మనకు త్రోవ చూపించేటట్టుగా ఆ వెలుగులో మనం నడిచే వారంగా ఉండాలి. వాక్యము మనకు వెలుగైతే, ఆయన పరిశుద్ధ పర్వతానికి మనం చేరితే సంపూర్ణమైన సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. ఎందుకు అని అంటే 119వ కీర్తన 130వ వచనం చెప్తుంది, నీ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగుతుంది, అది తెలివి లేని వారికి తెలివిని, బుద్ధిహీనులకు జ్ఞానాన్ని కలిగిస్తుందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం వెల్లడి అవ్వగానే, దేవుని వాక్యం మన వరకు రాగానే మనకు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు మనకు జ్ఞానాన్ని, తెలివిని కలిగిస్తుంది. ఈ దినాన అనేక మంది జీవితాలు ఎందుకు పనికి రాకుండా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు ఎలా బ్రతకాలో తెలియదు, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు, ఎలా జీవించకూడదో తెలియక తమ జీవితాలు ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాయి. కొంతమందికి డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయండి, కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక అనవసరమైన వాటి కొరకు ఖర్చు పెట్టేసి ఆ ధనాన్ని, వారి జీవితాన్ని కూడా పనికి రాకుండా చేసేసుకుంటారు. కొంతమందికి ఎన్నో మంచి అవకాశాలు వస్తాయండి. జ్ఞానం కలిగిన ఒక ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అవకాశాలు అరుదుగా వస్తాయట, జ్ఞానము కలిగిన వారు ఎవరు అవకాశాన్ని చేజార్చుకోరట. కొంతమందికి మంచి అవకాశాలు వస్తాయి, జ్ఞానం లేక, తెలివి లేక వారికి వచ్చిన అవకాశాలన్నింటినీ చేజార్చేసుకొని వదిలిపెట్టేసి వాటిని వినియోగించుకోవటం చేతకాక వారు ఎందుకు పనికిరాని వారిగానే ఉండిపోతారు. మరి సంపూర్ణమైన సంతోషం పొందేటట్టుగా దేవుని వాక్యం చేస్తుంది. ఎలాగూ అనంటే, సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడిస్తాడు. ఏ సమయములో ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో మనము ఎలా ప్రవర్తించాలో, ఏ విషయంలో ఏ రీతిగా బ్రతకాలో, ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు, ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనేది దేవుని వాక్యం వెల్లడి అవగానే దైవికమైన జ్ఞానాన్ని మనం పొందుతాం, తెలివిని, బుద్ధిని మనం పొందుతాం. అందుకే అలా పొందిన దానిని బట్టి మనకు నిజమైన, శాశ్వతమైన, సంపూర్ణమైన సంతోషాన్ని మన జీవితంలో అనుభవించగలుగుతాం. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. శాశ్వతమైన సంతోషం ఎవరు కూడా మనలో నుంచి తీలేరు. అది ఏమున్నా లేకపోయినా కూడా సంతోషించగలిగే గొప్ప సంతోషాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలరండి. ఈ భూమి మీద కలిగే సంతోషాలు ఎలాగుంటాయనంటే, చుట్టాలు ఇంటికి వెళ్ళారు అనుకోండి, మొదటి రోజు మాంసం, రెండో రోజు గుడ్డు, మూడో రోజు అంటే సులువుగా కొట్టుల్లో మనకు వెంటనే దొరుకుతుంది కదా, కనీసం స్టవ్ వెలిగించాల్సిన పని ఉండదుగా. హల్లెలూయా. ఎవరో చెప్తే విన్నాను, సోమరి వారి కూర ఏంటబ్బా అని అంటే పెరుగంట. ఎవరి కూర? సోమరి వారి కూర. స్తోత్రం. ఇప్పుడు మీకు చాలా సులువండి, గ్రామాల్లో కూడా ఇప్పుడు వచ్చేసింది జొమాటో, స్విగ్గీ కదా. ఇప్పుడు మనం వంట చేయాల్సిన పనే లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి మనం అంత కష్టపడాల్సిన పని లేదని చెప్పండి. అమ్మలు, అక్కలు, దేవుడు మీకు ఎంత అద్భుతమైన అవకాశాలు ఇచ్చాడంటే కదా. ఇప్పుడు సడన్గా చుట్టాలు వచ్చారనుకోండి, ఇప్పుడు పూర్వకాలం అయితే ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. స్టవ్ లేకముందు అయితే ఆ పొయ్యి వెలిగించాలి. బోల్డ్ అని బాధలు, చెమటలు, శ్రమ. ఇప్పుడైతే
ఇదిగో నేను వస్తున్నానమ్మా అని అన్నయ్యో లేకపోతే ఏ చుట్టాలో నాన్నో లేకపోతే చిన్నాన్న ఎవరో కబురు పెట్టి ఫోన్ చేసి వస్తున్నారు అనుకోండి, వారు అక్కడ బయలుదేరి ఇంటికి వచ్చే లోపల లేక రైల్వే స్టేషన్ దిగి మీ ఇంటికి వచ్చే లోపల మీరు ఇలా ఫోన్లో ఆర్డర్ చేయగానే ఆ చిన్నాన్నగారు అన్నయ్యో లేకపోతే ఎవరో బంధువో మీ ఇంటికి రాకముందే ఎవరు వచ్చేస్తారు? జొమాటో ఆ బిర్యానీ ఆ ప్యాకెట్ పట్టుకుని వచ్చేస్తాడు ఇంటికి. చాలా సౌలభ్యం కదండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అది వినండి. ఒకవేళ చుట్టాల ఇంటికి వెళితే, బంధువుల ఇంటికి వెళితే, వారి ఇంటి దగ్గర 1 రోజు 2 రోజులు ఒకవేళ పండగ వాతావరణమో లేక శుభకార్యం జరుగుతున్న సందర్భమో మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ ఎక్కువ రోజులు మీరు అక్కడ ఉండాలన్నా లేక ఎక్కువ సమయం అక్కడ గడపాలన్నా మీకు సంతోషాన్ని, వారికి సంతోషం ఉండదు, మీకు సంతోషం ఉండదు. ఎందుకనంటే వెళ్ళిన రోజు మిమ్మల్ని వారు పరామర్శించి పలకరించే విధానం ఒకలా ఉంటుంది, రోజులు గడుస్తున్న కొలది మీ పట్ల వారు ప్రవర్తించే విధానం మరొకలా ఉంటుంది. ఈ లోకములో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరైన ఆ సంపూర్ణమైన సంతోషాన్ని మనుషులు ఎవరు పొందలేరండి. అందుకే దేవుడు మాత్రమే మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని, సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వగలడు. అది ఎలాగూ అనంటే దేవుని సన్నిధికి మీరు రావటం వలన, దేవుని సన్నిధానంలో ఆయన వాక్యాన్ని వినటం, నేర్చుకోవటం, ఆ వాక్య ప్రకారంగా జీవించటం వలన మీ జీవితాన్ని సంతోషమయంగా, ఆనందదాయకంగా నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ లోకంలో ఒకవేళ మనుషులు సంతోషిస్తే వారికి ఏదైనా కలిగినందుకు, ఏదైనా కలిసి వచ్చినందుకు వారు సంతోషిస్తారేమో. ఈ రాత్రి మీకు 1 కోటి రూపాయల లాటరీ తగిలిందనుకోండి, హ్యాపీయా అన్హ్యాపీయా? వినండి, ఈ లోకంలో నిజమైన సంతోషం ఎక్కడ దొరకదండి. దేవుని సన్నిధిలోనే, దేవుని చెంతనే సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. ఎందుకు అనంటే ఈ లోకంలో నిన్ను గురించి, నన్ను గురించి లేక మనల్ని గురించి ఎవరైనా విసుగు చెందుతారేమో, ఎవరైనా విరక్తి చెందుతారేమో, కానీ ప్రభువు ఎప్పుడు మనలను గురించి విరక్తి చెందడానికి విసిగిపోడైనా. మనం ఎన్నిసార్లు పలకరించినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఆయనను ఎన్ని అడిగినా, చివరికి కన్న తల్లి కూడా కన్నబిడ్డల మీద మాటి మాటికి ఏదైనా తినడానికో త్రాగడానికి అడుగుతుంటే కన్న తల్లి కూడా ఏం చేస్తారు? విసుగు చెందుతారు. ఇంకెప్పుడు నీకు తిండేనా, ఇంకెప్పుడు నన్ను విసిగించేస్తున్నామని కోప్పడతారేమో. కానీ పరమ తండ్రి అయిన దేవుడు మన మీద ఎప్పుడు విరక్తి చెందరు, ఎప్పుడు విసుగు చెందరు. ఆయన ప్రేమకు హద్దు లేదు, అవధులు లేవు. అది తరిగిపోదు, కరిగిపోదు. అందుకనే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వెలుగు మన జీవితంలో నిజమైన సంతోషాన్ని నింపుతుంది. ఆ వెలుగేంటి అని అంటే మొట్టమొదట దేవుని వాక్యమే వెలుగు అనండి ఒకసారి. దేవుని వాక్యమే వెలుగు. రెండోది యేసు ప్రభువారు చెప్పారు, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును అని చెప్పారు. నేను లోకమునకు వెలుగును. ఎవరైనా ఈ జీవపు వెలుగులోనికి వస్తే వారు ఎప్పటికీ కూడా తొట్రుపడరని చెప్పారు. వారు ఎప్పటికీ బాధ అనుభవించే పరిస్థితులు తెచ్చుకోరని చెప్పారు. జీవపు వెలుగైన యేసు ప్రభువు మన జీవితంలో నిజమైన సంతోషాన్ని నింపుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వెలుగు ద్వారా వచ్చే ప్రతిఫలం ఒకటి ఉంది, ఫలం ఒకటి ఉంది. వెలుగు ద్వారా మనం అనుభవించగలిగిన ఫలం ఒకటి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతుంటే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాక్యం చెప్తోంది. స్తోత్రం. ఈ వెలుగు మనలను దేవుని సన్నిధికి నడిపిస్తుంది. దేవుని సన్నిధికి నడిపించబడిన తర్వాత మనమే వెలుగుగా మారిపోతాం. నేను మొదటే చెప్పాను కదా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం అంటది, ఎవరు నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్టుగా అనేకులను త్రిప్పుతారో వారు ఆకాశములో జ్యోతుల వలె ప్రకాశిస్తారు, నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు. వెలుగైన యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారిని దేవుడు వెలుగుగా మార్చేస్తాడు. వెలుగుగా మారిపోయిన తర్వాత
వెలుగులోనికి వచ్చిన తర్వాత వెలుగుమయమైన జీవితంలో ఏం కనిపిస్తుందనంటే 3 విషయాలు బైబిల్ చెప్తుంది. ఒకటి, సమస్త విధములైన మంచితనం. హల్లెలూయా. ఇంకా వారి జీవితం ఎలా మారిపోద్దనంటే మంచిదనంగా మారిపోద్దండి. మంచివారు అయిపోతారు. స్తోత్రం. ఇంట్లో వారికి మంచివారే, బయట వారికి కూడా మంచివారే, సంఘములో ఉన్నవారికి మంచివారే, ఇంకెవరికైనా మంచివారే. దేవుని గురించి ఒక మాట చెప్పబడుతుంది, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని. దేవుడట అన్ని సమయాలలోనూ మంచివాడని అంటండి. ఇప్పుడు క్రిస్మస్ జరుగుతుంది కనుక ఇప్పుడే మంచివాడు, ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత దేవుడు చెడ్డవాడిగా ఉండడండి. యేసు ప్రభు వారు అన్ని సమయాలలో, అన్ని కాలాలలో, అన్ని సమయాలలో ఇంకెప్పుడు కూడా మంచివాడే. అలాగే దేవుని దగ్గరకు వచ్చిన, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు మంచివారిగా మారిపోతారు కనుక వారిలో సమస్త విధములైన మంచితనం ఉంటుందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచివారికి ఎవరితోనైనా సమస్యలు ఉంటాయంటారా? మాట్లాడట్లేదు మీరు. ఇప్పుడు సాధారణంగా అత్త కోళ్ళకి, తల్లి బిడ్డలకి గొడవలు అవుతుంటాయి కదా, అవుతాయి కదా, అవుతాయి అవ్వ. ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ గొడవలు అయిపోతాయి. ఆస్తులు వరకు ఎందుకండి, 2 అమ్మాయిలు ఉన్నారు ఒక తల్లికి. అయితే పెద్ద పాప పుట్టినరోజు చేయటమే అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయట, చిన్న పాప పుట్టినరోజు చేయలేకపోతున్నారంట. చిన్న బిడ్డగా ఉన్నంతసేపు చిన్న పాప ఏమనలేదండి. ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దదయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారితో ఏమంటుందనంటే, ఇంకెప్పుడు అక్క పుట్టినరోజే చేస్తావు నువ్వు, నా పుట్టినరోజు నువ్వు చేయట్లేదని గొడవట. కనీసం పుట్టినరోజు దగ్గరే ఏముండదు, సమాధానం ఉండదుగా. ఆస్తులు వరకెందుకు. అయితే ఈ వెలుగుమయంగా, వెలుగు దగ్గరకు వచ్చి వెలుగుగా మారిపోయిన వారి జీవితంలో సమస్త విధములైన మంచితనం ఉంటుందంట. స్తోత్రం చెప్పండి. మంచిగా హల్లెలూయా. ఏ మంచితనం ఉంటుంది? సమస్త విధములైన మంచితనం. వారు ఒక చిన్న విషయానికి కూడా ఎవరితో కలహపడరండి, ఒక చిన్న విషయానికి కూడా ఎవరితోనూ తగాదా పెట్టుకోరండి. మీరు చాలా మంచివారుగా కనిపిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో జరిగిన నార్త్ ఇండియా వీడియో అది ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడో వైరల్ అవుతుంటే ఫేస్బుక్ ఇలా ఆన్ చేయగానే వచ్చిందండి. ఏంటి సంగతి అని అంటే, 2 ఆడవాళ్ళకు గొడవ అవుతుందండి ఇలాంటి వీధిలో. ఇదే వీధి అయ్యా, గడ్డ వీధి. ఇంకా ఏ ఏరియా ఇది? రావులపల్లి వీధి. ఓకే. ఇలాంటి ఒక వీధిలో 2 ఆడవాళ్ళకు గొడవ అవుతుందండి. వారు కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళే. అసలు సంగతి ఏంటంటే, వారి గొడవ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఈ డ్రైన్లో ఉన్న ఆ మురిగంతా బకెట్తో తోడి ఎదురింట్లో వేసేస్తుంది ఒక ఆవిడ. చూడలేదా మీరు? చూసుంటారనుకుంటున్నాను నేను. బాగా వైరల్ అయిందండి వీడియో అది. ఆవిడ గొడవ ఇంకా తిట్టింది. ఆడవాళ్ళు మా మంచి భలే తిట్టుకుంటారు కదండి. అసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఆ మాటలు. ఓకే, అసలు ఎక్కడొస్తాయండి? అసలు ఒక కవికి కూడా రావంత. వాళ్ళ కవిత్వాలు రాసేవారికి కూడా అంత మాటలు తొడగవు. వారికి మంచి భలే వస్తాయి. ఇక తిట్టి ఏం చేసిందంటే, ఇలా ఎగిరెగిరి ఇలా చేతులు ఇలా అని తిట్టి ఇక తిట్టలేకపోయిందేమో, ఏం చేస్తుందని అంటే తన కోపం ఆగలేక ఈ డ్రైన్లోంచి మురిగి తీసి ఎదుటివారి గుమ్మాలో పోసేసిందని. ఆవిడ అంటది, నేనేం తక్కువ తిన్నాను. హిందీలో తిట్టుకున్నారు, తెలుగు అయితే నాకు అర్థమవును కానీ హిందీ రాదు మాకు. స్తోత్రం. ఒకవేళ ఈ ఏరియాలో ఎవరికైనా హిందీ అర్థమవుతుందేమో. ఆమె ఏం చేసిందని అంటే, నేనేం తక్కువ తిన్నానని ఆమె తీసి, ఈమెమో వరండా వరకే వేసింది, గుమ్మాలో మాత్రం వేసింది మురిగి. ఆమె తీసుకెళ్ళి గదిలో పోసేస్తుంది ఏకాన్ని. హల్లెలూయా. కానీ వెలుగులోనికి వచ్చిన వారి జీవితాలు అలా ఉండవండి. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. సిటీల్లో ఇంటిని ఆనుకొని ఇల్లు ఉంటుంది కదా, తప్పకుండా ఒకరి ఇంట్లోంచి ఇంకొకరు వెళ్ళడమో, లేక ఒకరింటి పక్కనే ఇంకొకరు, ప్రతి చిన్నదానికి తప్పక ఏం చేయాలంటే ఒకరితో ఒకరి పని ఉంటుంది, ఒకరినొకరు ఎదురు చూసుకోవాల్సి వస్తుంది, ఇంకా రకరకాల పరిస్థితులు ఉంటాయి. గ్రామాల్లోనైతే ఎవరి ఇంట్లో వారు ఉండొచ్చు. అయితే నిజానికి వెలుగులోనికి వచ్చిన వారు సమస్త విధములైన మంచితనాన్ని కలిగి ఉంటారు కనుక పక్కింటి వారితో కానీ, ఎదురింటి వారితో కానీ, ఇంకెవరితోనూ, సొంత వారితో కానీ లేక పొరుగు వారితో కానీ
వారికి ఎటువంటి విభేదాలు భేదాలు అసలు ఉండవండి. స్తోత్రం చెప్తారా? మంచిగా చెప్పండి. హల్లెలూయా. సమస్త విధములైన మంచితనం. రెండోది నీతి. యేసు ప్రభు దగ్గరికి నడిపించబడిన వారు వెలిగించబడతారు కనుక వారి జీవితం అంతా వెలుగులోనే ఉంటుంది. యేసు ప్రభు చెప్పారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదువుతుంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండనేరదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనము 2 కళ్ళతోనే చూస్తాం కానీ మనల్ని 1000 కళ్ళు చూస్తుంటాయి. మనం 2 కళ్ళతోనే చూస్తాం. కొన్నిసార్లు కొంతమంది మనకు తెలియదు, కొంతమంది మనకు వారి పరిస్థితులు మనకు తెలియదు, కానీ మనల్ని 1000 కళ్ళు చూస్తాయి. ప్రతిరోజు ఈ వీధిలో నడవటం, లేకపోతే ప్రతిరోజు మనం ఎక్కడికో వెళ్ళటం, మన మాటలు, మన పనులు, మన ప్రవర్తన అందరూ గమనిస్తూనే ఉంటారు. కనుక వెలిగించబడిన వారి జీవితం ఎలాగుంటుందనంటే నీతిమంతంగా ఉంటుంది. అదేదో చాటుమాటు జీవితంలాగా ఉండదు. కొండ మీద ఉండే పట్టణంలాగా అందరికీ కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు అనంటే దేవుడు వారిని వెలిగించారు కనుక. మొదటిది సమస్త విధములైన మంచితనం, రెండోది నీతి, మూడవది సత్యం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ లోకంలో సత్యం అనేది అసలు కనిపించట్లేదండి. అంత అసత్యమే, అన్ని అబద్ధాలే, అంత అవినీతే, అంత అక్రమమే, అంత అన్యాయమే. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మీరు చూస్తారు, ఈ లోకంలో అంత అసత్యమే ఉందండి, అంత అవినీతే ఉందండి, అన్యాయమే జరుగుతుందండి. ఎక్కడ కూడా సత్యం అనేది కనిపించట్లేదు. కానీ యేసు ప్రభు బిడ్డలు సత్యవంతులుగా బ్రతికేటట్టుగా నా ప్రభువు చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏమండి, బైబిల్ అంటుంది అబద్ధికులందరూ మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారంట. నరకం అనేది ఒకటి ఉందని లోకం అందరూ నమ్ముతున్నారు కదా. ఈ నరకం ఎలా ఉంటుందనంటే అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ చెప్తుంది. ఆ ఆరని అగ్నిలోనికి అబద్ధికులు అందరూ వెళ్తారట. ఇదినన్నా సత్యవంతులుగా బ్రతకలేక, సత్యము మాట్లాడడం చేతకాక, పుట్టింది మొదలుకొని అబద్ధాలు మాట్లాడి అబద్ధాన్నే జీవితంగా మార్చేసుకొని, బ్రతుకే ఒక అబద్ధంగా చేసేసుకొని జీవిస్తున్న వారు ఎక్కడికి వెళ్ళిపోతారనంటే నవ్వుతూ నరకానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒక చిన్న అబద్ధమే కదా అని అనుకొని ఒక చిన్న అబద్ధం మాట్లాడతారా? ఆ చిన్న అబద్ధం ఎంతమంది జీవితాలను నాశనం చేసేస్తుందో మనకు తెలియదు. ఆ అబద్ధం వలన ఎవరికి ఎంత నష్టం వస్తుందో మనకు తెలియదు. కానీ వెలుగు సంబంధమైన బిడ్డలు ఎప్పుడు సత్యవంతులుగానే బ్రతుకుతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వారిలో 3 విషయాలు మీరు చూడగలుగుతారు. మొదటిది సమస్త విధములైన మంచితనం, రెండోది నీతి, మూడోది సత్యం అనేది వారిలో మీరు చూడగలుగుతారు. మరి వెలుగుకు సంబంధం లేని వారి జీవితం ఎలా ఉంటుంది అనంటే 8వ వచనం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటుంది, పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అని చెప్తున్నారు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కొంతమంది నిజంగానే చీకటిగానే ఉంటారండి. ఎందుకు అనంటే వారి బ్రతుకంతా చీకటి సంబంధమైన కార్యాలే, వెలుగు సంబంధమైన కార్యాలు ఒక్కటి కూడా ఉండదు. అయితే ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు దగ్గరికి నడిపించబడిన వారిని గురించి, వెలిగించబడిన వారిని గురించి ప్రభు అంటాడు, పూర్వం మీరు చీకటి కానీ ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ బల్బు, ఈ వెలుగు ఉంది కదండి, దాన్ని థామస్ అల్వా ఎడిసన్ అనే ఒక గొప్ప శాస్త్రవేత్త కనిపెట్టాడు. ఆయన ఏం చెప్పాడనంటే, బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించానని చెప్పాడు. నిజంగానే బైబిలు ఆయనకు జ్ఞానం ఇచ్చింది, తెలివిచ్చింది కనుక ఆ జ్ఞానముతోను తెలివితోని వెలిగించబడి మనకు ఈ దినాన్న చీకట్లో ఉండకుండా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా మంచి మంచి వెలుగు ఏమంటే అక్కడ కనిపిస్తుంది. చీకటి అనంటే చాలామందికి నష్టాన్ని కష్టాన్ని కలిగించే జీవితం. యేసు ప్రభువు లేని వారి జీవితం ఎలా ఉంటుందనంటే చీకటిగానే ఉంటుంది. బైబిల్లో ఒక స్త్రీని నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ అనే ఒక పట్టణాన్ని మీరు చూస్తారు.
ఆ పట్టణానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. యేసు ప్రభు ఎండవేళలో ఆ పట్టణంలో ఆ మార్గంలో వెళ్తూ ఒక బావి దగ్గరకు వచ్చేసరికి అక్కడ నీళ్లు చేదుకోవటానికి ఒక స్త్రీ వచ్చారు. ఆమె పేరు రాయలేదు. ఆమె గురించి బైబిల్ అంటుంది సమరయ స్త్రీ అని చెప్తుంది. ఈ స్త్రీ నీళ్ళు చేదుకోవటానికి వచ్చినప్పుడు యేసు ప్రభు నాకు దాహానికి కొన్ని నీళ్ళు ఇమ్మని అడిగారు. ఆమంటది మేము ఇచ్చే నీళ్లు తాగరు కదా అంటుంది. ఈ పట్టణాల్లో ఇలాంటి భేదాలు విభేదాలు ఏమీ కనిపించవు, కానీ గ్రామాల్లోనికి వెళ్తే ఇప్పటికీ కొంతమంది నన్ను అంటుకోకు, నన్ను ముట్టుకోకు, ఇలాంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయండి. కొన్ని గ్రామాల్లోకి మీరు వెళ్తే అసలు మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి, వెళ్ళి వెంటనే స్నానం చేసి వచ్చేస్తారు. స్తోత్రం. సిటీల్లో అలాంటి ప్రాబ్లం లేదు కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు ఆ భయంకరమైన ఆ రోగం నుంచి విడుదల పొందారు, అందుకు సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినండి, మేము ఇచ్చే నీళ్ళు మీరు త్రాగరు కదా అని అంటే ఆయన అన్నారు, నేనెవరో నీవు తెలిస్తే నీవు నన్ను జీవజలాలు అడుగుతావు అని చెప్పారు. ఆమెకి ఏం అర్థమైందో ఆమంటది, నేను మాటికి ఈ బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకొని వెళ్ళి అలాంటి పరిస్థితి నాకు రాకుండా నాకు నీవిచ్చే జీవజలాలు కావాలని అడిగింది. ఆయన అన్నాడు, నువ్వు మాటికి వచ్చి నీళ్లు చేదుకోకుండా నువ్వెంత కష్టపడకుండా ఉండటానికి నేను నీళ్ళు ఇస్తాను, కానీ నీ భర్తను తీసుకురమ్మన్నాడు. ఆమె అంద నాకు భర్త లేడని చెప్తుంది. యేసు ప్రభు వారు ఆ మాట చెప్పగానే, ఒకవేళ మీరు నేనైతే నిజంగానే ఆమెకు భర్త లేడేమో అనుకుంటాం మనం. కానీ యేసుప్రభు అన్నారు, నీకు భర్త లేడు, పెనిమిటి లేడు అన్న మాట నిజమే, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడని చెప్తున్నాడు. మీరు నేను ఆశ్చర్యపోయేటట్టుగా ఉందన్నమాట. ఆమె నాకు భర్త లేడని చెప్పగానే మీరు నేనైతే నిజంగానే భర్త లేడు కాబోలు, ఒంటరి బ్రతికేమో, ఏ ఆధారం లేదేమో, అమ్మో ఈమె చేతుల కష్టార్జితం వల్లనే ఆ పిల్లల్ని పెంచుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తుందేమో అనుకుని మనం జాలి పడతాం. కానీ యేసు ప్రభు వారు మనందరికంటే జాలి కలిగిన దయ కలిగిన దేవుడై ఉండి ఆమెతో అంటాడు, నీకు భర్త లేడనే మాట నిజమే, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని చెప్పగానే ఆమె అవాక్కైపోయింది. టీవీలో అవాక్కయ్యారా ప్రోగ్రాం మీకు తెలుసు అనుకుంటా. ఆమె అవాక్కైపోయి అమ్మో నేను చేసినవన్నీ ఈయన చెప్పేస్తున్నాడని, ఈ సంగతులన్నీ నీకు ఎలా తెలిసాయి అని అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నీ సంగతులే కాదు ఇంకెవరి సంగతులైనా నాకు తెలుస్తాయి అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువుకు మనందరి గురించి బాగుగా తెలుసండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. 139వ కీర్తన అంటుంది, నేను కూర్చోవటం లేవటం, నేను పండుకోవటం, నేను నడవటం అన్నీ నీకు బాగా తెలుసు. యేసు ప్రభుకి ఇంకా ఎంతగా తెలుసు మన గురించి అని అంటే, తలంపు పుట్టక ముందే ఆయనకు తెలిసిపోద్దంట. అసలు మనం ఏం ఆలోచించుకుంటున్నామో ఎదుటిగా ఉన్నవారికి తెలుస్తుందా? తెలియదు కదా. కానీ యేసు ప్రభువుకు మనము ఆలోచించక ముందే ఇప్పుడు ఏం చేయబోతున్నామో, ఏం చేద్దాం అనుకుంటున్నామో ఇవన్నీ ఆయనకు ముందే తెలుసటండి. మన గురించి బాగుగా ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారనంటే అది యేసు ప్రభువే. హల్లెలూయా చెప్పండి మంచిగా హల్లెలూయా. ఆయనకి ఏం తెలుసు అని అంటే, మనకు జరిగిపోయిన కాలం తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో అది మాత్రం చెప్పగలుగుతాం. ఆయనకు జరిగిపోయిన కాలమే కాదు, ఇప్పుడు జరుగుతున్న కాలమే కాదు, మన జీవితంలో జరగబోయే కాలం కూడా ప్రభువుకు బాగా తెలుసు. రేపేం జరుగుతుందో ప్రభువుకు తెలుసు. అయితే ఆమెతో యేసు ప్రభు అలా మాట్లాడగానే ఆమెటండి ఆ కొండ విడిచిపెట్టి వెంటనే ఊరిలోనికి వెళ్ళిపోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు చూద్దురు రండని ఊరందరినీ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాలు మీరు చదువుతుంటా మాటలు కనబడతాయి. యేసు ప్రభు దగ్గరకు నడిపించిన నక్షత్రం లాగా ఈమె ఇప్పుడు ఒక నక్షత్రం అయిపోయింది. స్తోత్రం. అంతకుముందు ఆమె జీవితం ఏంటనంటే చీకటి. అంతకుముందు ఆమె అంతలాంటి చీకటి బ్రతుకుతుందని ఆమె ఉన్న ప్రాంతంలో ఎవరికీ తెలియదండి. ఆమెకి భర్త లేడనే సంగతి తెలిసేమో అందరికీ. ఆమెకు 5 భర్తలు ఉన్నారన్న సంగతి ఎవరికి తెలియదేమో. ఇప్పుడున్నవాడు కూడా ఆమె భర్త కాడనే సంగతి యేసు ప్రభువుకు తప్ప ఇంకెవరికి తెలియదు. అలాంటి చీకటి అయిన ఆమె
ఈ దినాన్ని ఏమైపోయిందనంటే వెలుగుగా మారిపోయింది. ఆ ఊరందరినీ యేసు ప్రభు దగ్గరికి నడిపించగలిగిన ఒక వెలుగైపోయింది. వారందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మాటలు విన్నారటండి. స్తోత్రం చెప్పండి. మీరెంత శ్రద్ధగా వింటున్నారో, ఎంత జాగ్రత్తగా వింటున్నారో అంతే శ్రద్ధగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ యేసు ప్రభు మాటలు విని అంటున్నారు, అమ్మా మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్మి విశ్వసిస్తున్నామని చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజముగానే యేసు ప్రభువులో ఎంత సంతోషం ఉందో చెప్పటానికి అంతకు మునుపు చీకట్లో బ్రతికింది ఆమె. ఆ జీవితం ఆమెకు సంతోషం ఇవ్వలేదని చెప్పాలి. నిజంగా అది సంతోషం అయితే యేసు ప్రభు దగ్గర మరలా ఈ జీవజలాలు నాకు ఇమ్మని, నేను మాటికి వచ్చి నీళ్ళు చేదుకోకుండా నాకు ఈ కష్టం లేకుండా ఈ బాధ లేకుండా చేయమని అడుగుండేది కాదు. కొంతమంది ఏమనుకుంటారనంటే బాధలో బ్రతుకుతూ, కష్టంలో బ్రతుకుతూ సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే యేసు ప్రభు దగ్గరికి రమ్మని పిలుస్తుంటే మా జీవితం మాకు బాగానే ఉందండి అని అనుకుంటారు. విచారకరమైన సంగతి ఏంటనంటే కొంతమంది ఎంత దయనీయ పరిస్థితులు ఉంటారంటే వారు అనుభవిస్తున్న బాధ కూడా వారికి బాధగా అనిపించనంత దయనీయమైన స్థితిలో ఉంటారు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఓ తల్లికి సువార్త చెప్తున్నారట. ఆమెకు 10 మంది పిల్లలు. భర్త విపరీతంగా తాగుతారు. ₹1 కూడా తెచ్చి భార్యకు బిడ్డలకు ఇవ్వరు. ఆమె కష్టపడి బిడ్డల్ని పోషిస్తారు. ఒకసారి పాస్టర్ గారు వెళ్ళి యేసు ప్రభువుని నమ్ముకమ్మా, దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు, నరకము నుంచి తప్పిస్తారు అని చెప్తుంటే ఆమె అంటారట, నరకం అనేది మరలా కొత్తగా చూడాలేంటి, ఈ భూమి మీద ఇప్పుడే నేను నరకం అనుభవిస్తున్నాను, నా బ్రతుకే ఒక నరకంలో ఉంది, ఇక మళ్ళీ కొత్తగా నరకం ఒకటి ఉంటుంది ఏంటి, అక్కడేం కొత్తగా ఏమి ఉండదులే, నాకు యేసు ప్రభు వద్దు అని అంటే పాస్టర్ గారు విడిచిపెట్టకుండా మాటికి చెప్పారట. చెప్తే ఒక రోజున మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చి అలా రోజు మందిరానికి వస్తున్నప్పుడు ఒక దినాన ఒక అద్భుతం జరిగిందట. ఏంటి అద్భుతం అని అంటే ఆమె భర్తకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసిందట. వెంటనే తన కుమారుల్లో ఒకడిని పాస్టర్ గారి దగ్గర కబురు పెట్టింది. అయ్యా మా నాన్నగారికి బాగోలేదు, పాస్టర్ గారు త్వరగా రండి, మా నాన్నగారికి ప్రార్థన చేయాలని అంటే పాస్టర్ గారు వెళ్ళి ఆమె భర్తకు ప్రార్థన చేశారు. ఆ కడుపు నొప్పి నుంచి బాగైపోయాడండి. స్తోత్రం. ఆయన బాగైపోయిన తర్వాత ఉదయం జరిగిన అద్భుతం ఏంటంటే అప్పటి వరకు చాలా విపరీతంగా త్రాగే వ్యక్తి ఆ తెల్లవారు నుంచి త్రాగడం మానేశాడంట. త్రాగడం మానేసి అంతవరకు ₹1 కూడా ఇంటికి తీసుకురాని వ్యక్తి మరుసటి రోజు నుంచి పని వెతుక్కోవటం మొదలుపెట్టాడట. ఇప్పుడు రోజు తాగేసి రోడ్డు మీద దొలుతున్న వాడికి వెంటనే ఎవరైనా పని ఇస్తారా? వెంటనే ఎవరు కదా. మరి మీరైతే మంచోళ్ళు, వెంటనే రాబాబు పని చేద్దాం అంటారేమో. ఆ పని దొరకక రోజు తిరుగుతున్నాడట. ఈ సంగతి అతని స్నేహితుడికి తెలిసిందట. ఏంటి నువ్వు ఇలా మారిపోయావేంటనంటే నాకెందుకో ఇంకా నేను త్రాగట్లేదు, నేను ఏదైనా ఒక పని చూసుకొని నా భార్య బిడ్డలను పెంచుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంటే అప్పుడు స్నేహితుడు అతనికి ఒక బస్తా బియ్యం ఇచ్చాడంట. అతనిలో వచ్చిన మార్పు చూసి, నీకు పని దొరికే వరకు మరి పిల్లలకి నీ భార్యకు భోజనం కావాలి కదా, ఒక బస్తా బియ్యం పట్టుకెళ్ళు అని ఇచ్చాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత సంతోషం అనంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే ఆ పరిస్థితులన్నీ దేవుడు మార్చేస్తాడు. ఈమె జీవితం కూడా మారిపోయి, ఇదిగో నేను ఒకప్పుడు చీకట్లో ఉండేదాన్ని, చీకటి బ్రతికేదాన్ని, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన మాటలు విందుర్రండి అని ఆ పట్టణంలో ఉన్న వారందరినీ, ఆమె గ్రామంలో ఉన్న వారందరినీ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు వారు ఆయన మాటలు విని అంటారట, అమ్మా నువ్వు చెప్పినప్పుడు కంటే మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్మి విశ్వసిస్తున్నామని చెప్పారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినండి, రాత్రి ఈ లోకంలో ఉన్న సంగతులు మన జీవితానికి ఎప్పుడు సంతోషం ఇవ్వవు. ఎప్పుడు ఎంతసేపు ఆ సంతోషం ఉంటుందని అంటే అంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. ఇలాగే నాలాంటి పాస్టర్ గారు ఒక వీధిలో కూటం పెట్టారట. పాస్టర్ గారు కూటం పెడితే ఒక ఆవిడ చాలా సంతోషంగా, పాస్టర్ గారు కూటం పెట్టారు, దేవుని మాటలు చెప్తారని ఆయన రాగానే ఒక చాప తెచ్చేసిందంట. ఆ చాప మీద నిలబడి ఆయన వాక్యం చెప్తున్నాడట. మిగతా వారు వచ్చి చక్కగా మీరు కూర్చున్నట్టే కూర్చున్నారు.
అయితే ఈయన వాక్యం చెప్తుంటే ఇది ఈ మధ్యలో కూర్చున్న తల్లి ఉన్నారు చూసారా, చక్కగా మఫ్లర్ కట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని మీరు అందరు నవ్వుతున్నారు, కానీ ఆవిడ మాత్రం నీ నవ్వు ఏంటో నీ సంతోషం ఏంటో ఆఖరిలో చూస్తానన్నట్టు అలా తీక్షణంగా చూస్తుంది ఆవిడ నా వైపు. చాలా శ్రద్ధగా వింటుందటండి ఆ తల్లి. వింటుంటే పాస్ట్ గారు ఇంకా చెప్పేస్తున్నారంట. ఈ లోపల పాస్ట్ గారు చాలా ఎక్కువసేపు చెప్పేస్తుంటే ఒక్కొక్కరు లేచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుంటే ఈవిడ మాత్రం వెళ్తలేదంట. పోన్లే ఈ ఒక్క ఆవిడైనా వింటుందని ఇంకా చెప్పేస్తున్నాడంట ఆయన. చెప్పేస్తుంటే చెప్పి అలిసిపోయి నీరసం వచ్చేసి అడిగాడంట, అమ్మా అందరూ వెళ్ళిపోయారు కదా, ఇది అలాగా ఒక్కొక్కరు వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, అంత శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ఉన్నావా అని అడిగారంట. ఆవిడ అన్నదంట, మీరు నుంచున్న చాపన అదే బాబు, మీరు ఆ చాప మించి కాలు ఇలా కొంచెం ఇలా తీస్తే నా చాప నేను పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నదంట ఆవిడ. ఈ రాత్రి మీరు కూర్చున్న కుర్చీలు మీరు కాయవు కనుక నేను ధైర్యంగా ఇంకా ఎక్కువసేపు చెప్పొచ్చు. ఓకే, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఈడ్చుకుంటా చాలా విచారంగా వస్తారు. మీరు గమనిస్తే మీరైనా అలాగే వస్తారు. స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సినిమా కోసం చెప్పడానికి కాదు. ఈ లోకంలో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం ఎక్కడ మనకు దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభువులో నిజమైన సంతోషం నా దేవుడు మీకు ఇస్తారు. ఎందుకు అనంటే ఆయన ఈ లోకానికి వెలుగైన యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారి జీవితాలను ఆయన వెలిగిస్తాడు, వెలుగుమయంగా చేస్తాడు. వెలుగులో ఎల్లప్పుడూ మీరు ఆనందించగలిగినట్టుగానే మీ జీవితం ఆనందంగా సంతోషంగా నా దేవుడు చేస్తాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆయన అంటాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అంటున్నాడు. ఈ లోకంలో ఎవరి దగ్గరికైనా మీరు వెళ్తే మీ వలన వారు చిరాకు పడి విసుగు చెంది ఒకవేళ మిమ్మల్ని త్రోసేస్తారేమో, తృణీకరిస్తారేమో, మా ఇంటికి రావద్దని చెప్తారేమో, నీ ముఖం నాకు చూపించొద్దని చెప్తారేమో. కొన్నిసార్లు కన్న తల్లి తండ్రులు ఇంకా బంధువులు స్నేహితులు మీకు బాగా కావలసిన వారు కూడా మీకు ముఖం చాటేసి మీరు వారు చూడకూడదని కోరుతారేమో. కానీ నా ప్రభువు ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. బాధలతో, కష్టముతో, శ్రమతో, దుఃఖముతో అలసిపోయి వేసారిపోయి జీవితం మీద విరక్తి చెందిన వారు ఈ భూమి మీద అనేక మంది. అటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వస్తే వారి దుఃఖం అంతా తొలగించేసి ఆయన అంటాడు, యెషయా గ్రంథం 60 వచ్చిన అంటాడు, మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, మీ దుఃఖం సంతోషంగా మారిపోతుందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే యేసు ప్రభు మీకు కావాలి అని అంటే, యేసు ప్రభు దగ్గరికి రావాలి అని మీరు కోరుకుంటూ ఉంటే నేను మీ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాను. మీరున్న స్థలంలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా మీరు సంతోషం ఇస్తారని, మీరు వెలుగుమయంగా మా జీవితాన్ని చేస్తారని, మీరే లోకానికి వెలుగని, నీ వాక్యము మా పాదములకు వెలుగుగాను దీపంగా ఉండి నీ వద్దకు నడిపిస్తుందని ఇంతవరకు నీ సేవకుడు చెప్తే విన్నాం. నిజంగా నీ మాటలు నిజమైతే మా దుఃఖాన్ని తొలగించి, మా బాధలు తొలగించి, మా హృదయంలో నెమ్మది, సంతోషం, ఆనందాన్ని నింపండి ప్రభు అని అడగండి. నా ప్రభు నమ్మదగిన వాడు, ఆయన చెప్పాడు అని అంటే తప్పకుండా చేసి తీరుతాడు. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన సత్యవంతుడైన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన నిజముగానే మీ జీవితాన్ని సంతోషమయంగా, ఆనందమయంగా చేస్తాడు. అలాంటి కృప కొరకు మీరు ప్రార్థన చేయగోరితే నేను ప్రార్థన చేయగోరుతున్నాను. తలలో వంచి కళ్ళు మూసుకొని